రెండవసారి నీకు తెలుసన్న పదం వాడబడింది ఏంటంటే గినోస్కో. గినోస్కో అంటే ఎక్స్పెరిమెంటల్లీ యు నో, ప్రాక్టికల్లీ యు నో, థియరిటికల్లీ యు నో అబౌట్ మీ. ఐ అగాపే యు మై లార్డ్. దెన్ యు నో వాట్ హస్ హ్యాపెండ్ ఇన్ దిస్ ప్రెసెన్స్. ఏ అగాపే కొరకైతే దేవుడు పేతురును అడిగినాడు, చిట్ట చివరిగా అదే పేతురు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ఆయన శిరస్సు ఆవహించి 3వ శతాబ్దంలో రాయబడినటువంటి ఫస్ట్ సెంచరీలో రాయబడినటువంటి క్లెమెంట్ ఆఫ్ రోమ్ అనుసారంగా పేతురు చివరిసారిగా యేసుక్రీస్తు కొరకు హతసాక్షి అయినాడు. ఫీలియో స్థితి నుంచి అగాపే స్థితికి ఆర్డినేషన్ తీసుకుని వచ్చింది. దట్ ఈస్ యువర్ ఆర్డినేషన్ ఈజ్ నాట్ ఓన్లీ బీయింగ్ బట్ డూయింగ్. ఐ క్లోజ్ ఇట్. ఆర్డినేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ బీయింగ్ బట్ ఫర్ డూయింగ్. ఆర్డినేషన్ క్రైస్తవునిగా జీవించడానికి, క్రైస్తవునిగా బ్రతకడానికి కాదు. ఆర్డినేషన్ క్రైస్తవునిగా హత సాక్షిగా జీవించడానికి నిర్దేశించబడింది. అలాంటి ధర్మ విధులు దేవుడు మీకు నాకు తోడయుండును గాక.